అదే కదన్నాడు, ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంటే మనం దేవుని కృప నుండి తొలగిపోతామేమోనని భయం. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దీవించిన తర్వాత కొందరు కృప నుండి తొలగిపోయేటువంటి వారు ఉంటారేమో. ఉండరంటారా? దేవుని కృప నుండి తొలగిపోయే వాళ్ళు లేరా? అవ్వ ఆదాములు ఏ నీతి క్రియలు చేశారని ఏదైనా తోటలో ఉంచాడు. వారు దేవుని మాటను నిర్లక్ష్యపెట్టి అబద్ధ బోధన వినుట వలనే కదా వారు తప్పిపోయారు. వారి జీవితాన్ని కొని తెచ్చుకున్న కష్టాలు కదా అవి. దేవుని ప్రమేయం ఏమన్నుందా? దేవుడు ఏమైనా వారిని కష్టపెట్టాడా? వారిని ఏమైనా బాధ పెట్టడం చూశారా? అంటే దేవుణ్ణి అపార్థం చేసుకున్నారన్నమాట. దేవుణ్ణి అపార్థం చేసుకున్నారన్నమాట. కొన్నిసార్లు మనం ఎవరినైనా అపార్థం చేసుకోగలం, ఎవరినైనా అపార్థం చేసుకోగలం. దయచేసి గమనించండి, అసలు కృప ఎలా పోయిద్ది? ఇప్పుడు కృప విలువ మనం చాలాసార్లు విన్నాం. ఒక పాపిని నీతిమంతునిగా చేసేటువంటిదే దేవుని కృప. ఒక అయోగ్యును యోగ్యునిగా మార్చగలిగిందే దేవుని కృప. ఏమండి, దరిద్రుడిని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి ఉన్నత సింహాసనాల మీద కూర్చొనిబెట్టేదే దేవుని కృప. ఒక పాపిని పరలోకములో కూర్చొనిబెట్టగలిగినటువంటిదే దేవుని కృప. అంటే కృప అనేటువంటిది ఏమిటంటే ఉచితంగా ఇచ్చేటువంటిది, ఉచితంగా నీకు యోగ్యతను కల్పించేటువంటిది, ఉచితంగా నిన్ను దీవించేది, ఉచితంగా నిన్ను ఘనపరిచేటువంటిది అన్నమాట. ఉచితమైనటువంటిది ఏదైనా ఇచ్చినప్పుడు దాని విలువ మనకు తెలియదు. తెలుసో తెలీదో మీకు? ఉచితంగా ఏదైనా మనకిస్తే దాని విలువ చాలామందికి తెలియదు. నాకు తెలిసి 100లో ఒకరికైనా తెలిసిద్దో లేదో తెలియదు. ఉచితంగా ఇస్తే దాని విలువ అస్సలు తెలియదండి. మీరు కావాలంటే చూడండి, ఒక 20 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తే దాని విలువ తెలిసిద్ది, కానీ ఎవరైనా ఫ్రీగా భోజనం పెడితే దాని విలువ తెలియదు. 10 రూపాయలు పెట్టైనా బైబిల్ కొనుక్కుంటే నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుతావు, కానీ 2000 రూపాయల బైబిల్ నీకు ఉచితంగా ఇచ్చిన దాన్ని ఆడో చాట వేస్తావు. చూడండి, మీరు వినండి, ఏదైనా సరే ఉచితముగా అనేటువంటిది అస్సలు దాని విలువే తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, కృప పోవడానికి కారణం ఏమిటి? దీనులకు దేవుడు కృప అనుగ్రహించను అన్నాడు. దీన మనస్సు గలవారు ధన్యులు అన్నారు. జాగ్రత్తగానండి, దీన మనస్సు, తగ్గింపు ఇవన్నీ ఒకే కోవాకి చెందినటువంటివి. దీనికి ఆపోజిట్ ఏమిటంటే గర్వం. దీనికి ఆపోజిట్ ఏమిటి చెప్పండి? దీనికి పూర్తి విరుద్ధమైనటువంటిది అహం, గర్వం. గర్విష్ఠులను దేవుడు ఎప్పుడూ వారి కృపనివ్వలేడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి కదా. మీరు ఒకసారి ఆలోచించండి, దీనత్వం అనేటువంటిది ఎంత మంచిదండి. ఇంట్లో భార్యాభర్తలు సైతం దీనులుగా ఉంటే ఆ ఇల్లు ఎంత బాగుంటుందో. కుటుంబ సభ్యులందరూ దీనత్వం కలిగి గర్వాన్ని విడిచిపెడితే ఎంత చక్కగా ఉంటుందో. ఏం చూసుకొని మనం అహంతో ఊగిపోతాం. చాలామందికి గర్వం ఎలా వస్తుంది పాస్టర్ గారు, ఎలా వచ్చిందన్నా? అసలు గర్వం అనేటువంటిది ఏంటి అని అంటే మీకు ఒక్క మాట చెబుతాను. గర్వం అనేటువంటిది నువ్వు పెద్ద పెద్ద కారుల్లో తిరగాల్సిన అవసరంలా, బంగళాలు కట్టాల్సిన అవసరంలా. గర్వం దాని అంతటికదే ఎంత తేలిగ్గా వస్తుందో వచ్చేవాడికి, అందరికీ కాదు కానీ వచ్చేవాడికి ఊరికినే వస్తుంది. ఒక రాజుగారు పర్యటనకి వెళ్ళాడట.
అందరూ రాజుగారు వస్తున్నాడని అందరూ లేచి తలగొడ్లు చేతిలో పట్టుకొని నమస్కారాలు చేస్తున్నారు. ఒకడు లేవకుండా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. ఇదేంట్రా బాబు, వీళ్ళు లేవడేంటి అనుకొని రాజుగారికి, చూడండి, ఒక పెద్ద ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే దుర్మార్గులకేమో కోపం వస్తుంది, దీనులకేమో సిగ్గేసింది. కనీసం నాకు కాకపోయినా నాకున్న పదవికైనా గౌరవం ఇవ్వాలి కదా, నాకున్న ఆ పదవికైనా విలువ ఇవ్వాలి కదా అని కొంతమంది సిగ్గుపడతారు. మూర్ఖులు కొంతమంది గౌరవించరు, గౌరవార్థంగా మాట్లాడరు. అందుకని ఆయన మంచి రాజు గనుక ఆయన తలగొట్టేయండి, వాడిని చంపేయండి, బంధించండి అని చెప్పకుండా, అరే ఆడు ఎందుకని లేవలేదు, అందరూ లేచారు, ఆడి పక్కనోడు కూడా లేచి దండం పెడుతున్నాడు కదా, నమస్కరిస్తున్నాడు కదా, ఆడి ఏంటో, ఆడికి అసలు ఏంటో వాడి విషయం కనుక్కొని రమ్మని ఒక మనిషిని పంపించాడు. ఏంట్రా, మహారాజు గారు మనందరికీ తండ్రి లాంటి వాడు, మనందరినీ పోషిస్తున్నవాడు, మన దేశానికి కాపలా అంటే మన దేశాన్ని శత్రువులు ఎవరో పాడు చేయకుండా కాపాడుతున్నవాడు, ప్రాణాలకు తెగించి అలాంటి మహానుభావుడు వచ్చినప్పుడు నువ్వు లేచి నిలబడవా? ఎందుకని లేచి నిలబడవంటే, ఏంది ఆయనకి లేచి నిలబడేది, నాకు 3 రోజులు సరిపడ్డ సమృద్ధైన భోజనం ఉందన్నాడంట. ఎన్ని రోజులకి? 3 రోజులకు సరిపోయే సమృద్ధైన భోజనం ఉందన్నాడంట. అంటే గర్విష్ఠుడికి కడుపు నిండా భోజనం దొరికినా ఏమొస్తుంది? గర్వం వచ్చేసింది. కడుపు కాలుతుంటే అంతంత మాత్రం ఉంటాడు, కానీ అహంతో నింపబడిన వాడికి కడుపు నిండా భోజనం దొరికిన అహంతో ఊగిపోతుంటాడు ఒక్కొక్కడు. మనం అలా ఉండకుండా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేనేదో ఎవరి గురించో మీకు చెప్పాలని కాదు, కానీ మనలో ఎవరైనా గర్విష్ఠులుగా ఉన్నారేమో. ఏం చూసుకొని గర్వం ఏముంది మనకి? లేకపోతే తగ్గించుకోవడం కాదు, ఉండి తగ్గించుకోవడం ఇంకా గొప్ప ధన్యత. స్తోత్రం చెప్పగలరా? అసలు లేకుండా, ఏమీ లేకుండా గర్వించడం, ఊసి పెడతారనే సంగతి నీకు తెలుసా? ఉన్నోడన్నా గర్వించేది ఒక లెక్క, అసలు ఏమీ లేకుండా అహంతో నింపబడేటువంటి ఆలోచనలు, అది ఎంత దరిద్రం! అది జీర్ణించుకోలేరు కదా ప్రజలు. అందుకని చాలా వరకు మనం తగ్గింపుతో ఉన్నప్పుడు కృప కాపాడబడుతుంది. ఒకటి, మన గర్వం వలన కృప పోవచ్చు. రెండవది, మన అవిధేయత వలన కూడా కృప పోవచ్చు. స్తోత్రం చెప్పగలరా? అర్థమవుతుందా? మన అవిధేయత వలన కూడా కృప పోయిద్ది. అవిధేయత అంటే ఎలా ఉంటుంది పాస్టర్ గారు అని మీరు నన్ను అడగొచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెబుతాను. సౌలు అనేటువంటి ఆయన గాడిదలు ఎంట తిరిగేవాడు. అతను ఎంత హీనంగా ఉన్నాడంటే అంత హీనంగా ఉన్నాడు. అతడు గాడిదలు తప్పిపోయినాయి అని వాళ్ళ నాన్నగారు ఎతకమంటే గాడిదలను ఎత్తుక్కోవడానికి వెళ్ళాడు. అతడు రొట్టె ఇరిగి నేతిలో పడింది అంటారు చూడండి. అలాగూ దేవుడు అతనిని ఎన్నుకుంటే దైవజనుడైన సమూయేలు అప్పటికి ఆయన అనేక సంవత్సరాల నుండి న్యాయాధిపతిగా ఉంటున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ దైవజనుడు రాజు లాంటి వాడనమాట. ఆయనే న్యాయం తీర్చాలి, ఆయనే ప్రజలకు వారికి అవసరమైనటువంటి వర్తమానం ఇవ్వాలి. దేవుని దగ్గర నుండి ఏమి దేవుడు చెబుతాడో దాన్ని ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఆయన దీర్ఘదర్శకుడిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఒక రాజ్యాంగ నిర్మాతగా కూడా ఆయనే ఉన్నాడు. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని మాటకు లోబడి ఆ గాడిదలు ఎంట తిరిగేవాడిని రాజుగా పట్టాభిషేకం చేశాడు, అభిషేకించాడు. ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కొత్త మనసుతో తిరిగి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అంత బాగానే ఉంది. 2 సంవత్సరాలు ఎంతో కృతజ్ఞత కలిగి దైవజనుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ దైవజనుని యొక్క ఆలోచన తీసుకొని, ఏమండి,
ఎంతో చక్కగా వెళ్ళేటువంటి వాడు 2 సంవత్సరాల తర్వాత తనలో ఒక మార్పు రావడం స్టార్ట్ అయిపోయింది. మార్పు ఎవరిలో ఎలా వస్తుందో మనకు తెలియదు. ఏమిటి మార్పు అంటే, ఒక రోజున అమాలేకీలతో ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాల్సి వచ్చింది. దైవజనుడు ఏమన్నాడంటే, ఈయన వచ్చి ప్రార్థన చేసి బలెర్పించిన తర్వాతే యుద్ధం స్టార్ట్ అవ్వాలి. అప్పుడు దాకా లేట్ అయినా పర్వాలేదు, ఆగిపోవాలి. దైవజనుడు వస్తున్నాడు. అప్పట్లో ఏమన్నా ఈ హై స్పీడ్ బళ్ళు ఉన్నాయా, కార్లు ఉన్నాయా? ఎలా నడిచి రావాలో, గాడిదనో గుర్రాన్నో ఎక్కి రావాలి కదా. ఆయన రావడం కాస్త లేట్ అయింది. లేట్ అయ్యేసరికి ఎంత అహం అంటే అతనికి, అహం అనేదానికంటే అవిధేయత అని అనొచ్చు. అహం వేరు, అవిధేయత వేరు. ఇతను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, యుద్ధానికి టైం అయిపోతుంది, వాళ్ళు శత్రువులు వస్తారనుకున్నాడో ఏమిడో తెలీదు, దేవుని మీద ఆధారపడవలసినటువంటి వాడు, యుద్ధానికి నేను వెళ్ళినా విజయం ఇచ్చేవాడు దేవుడు కదా, నా తెలివితేటలు నా తొందరపాటు నాకు జయాన్ని ఇస్తుందా? దేవుడు కదా ఇవ్వాలి. లేటుగా ఉన్నా దేవుడు లేటుగానైనా అసలు ఆయన ఆశీర్వదించదలుచుకుంటే ఎంతసేపు, ఆయన దీవించాలనుకుంటే ఎంతసేపు పట్టింది? లేదు, నా యొక్క తెలివితేటలు నా జ్ఞానాన్ని కూడా జోడించాలని అవిధేయతతో దైవజనుడు వచ్చి బలర్పించవలసిన స్థానంలో ఇతనే బలర్పించేసి ఆ స్థానంలో ప్రజలందరినీ నెమ్మదిపరిచి యెహోవాని శాంతిపరుస్తున్నానని చెప్పి వెంటనే యుద్ధానికి బయలుదేరే ముందు సమూయేలు వచ్చాడు. వచ్చేసరికి బలి అయిపోయింది. బలర్పించేశాడు. ఏమయ్యా, ఎందుకు ఇలా చేశావు అన్నాడు. ఏం లేదు, ఫిలిస్తీన్లు యుద్ధానికి పంతులు తీరున్నారు, మీరు రావడం లేట్ అయింది, అందుకని నేనే బలర్పించేశాను అన్నాడు. నీ రాజ్యం నిలవదు అన్నాడు. నీ రాజ్యము నిలవదు అంటే దేవుని కృప నీ మీద స్థిరముగా ఉండదు అని అర్థం. దేవుడు నిన్ను హెచ్చించదలిచాడు కానీ, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు కానీ, నీ అవిధేయత నిన్ను పాడు చేసింది. దైవజనుడికి ఇవ్వాల్సిన నిలువు నువ్వు ఇవ్వలేదు. కుక్క పెచ్చను గాడిద చేసినట్లుగా కొంతమంది భలే చేస్తుంటారు. ఎవరి పని వారు చేయడం ఎంతో మంచిది. స్తోత్రం చెప్పగలరా? అదేంటి పాస్టర్ గారు, నాకు వాక్యం తెలీదా, బలర్పించడం తెలీదా, ప్రార్థన చేయడం తెలీదా అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి? నేను హల్లెలూయా స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు నువ్వు ఐపీఎస్ చదువుకున్నావు, నీకు ఆ పోలీసు సంబంధించినటువంటి రూల్స్ అన్నీ తెలుసు. ఎస్పీ గారు లేరని వెంటనే లా అండ్ ఆర్డర్ నీ చేతిలో తీసుకుంటావా? చెప్పరేంటండి? తీసుకుంటే ఏమైంది? కట్టకట్టాలి అనుకుంటావు. అదే అపీరియన్స్, అదే హైటు, అదే వెయిటు, అదే తెలివి, అదే జ్ఞానం ఉందని వెంటనే లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని వెంటనే నువ్వు ఆజ్ఞాపిస్తావా? నీకెవడిచ్చాడు అధికారం? అతనికంటే నువ్వు ఇంకా తెలివైనటువంటి వాడివి కావచ్చు, నీకు ఉద్యోగం రాలేదు కదా, ప్రభుత్వం నిన్ను ఆ పనికి నియమించలేదు కదా, ఎవరి పని వారు చెయ్యాలి కదా, అసలు నువ్వేమిటో నీకు తెలియాలి కదా. అర్థం కాలేదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు కాస్త హైటు వెయిట్ ఉన్నటువంటి వారంతా పోలీసు డ్రెస్ వేసుకొని నేను అచ్చం పోలీసులాగే ఉన్నానని రోడ్డు ఎక్కితే చెప్పరేంటండి? పోలీసులాగా ఉంటే సరిపోయిద్దా? ఆ అర్హత నీకుందా? దేవుడు నీకిచ్చిన అర్హత వేరు, దేవుడు నిన్ను నియమించిన పని వేరు. దానికి భిన్నంగా చేయడమే అవిధేయత అంటారు. దానికి భిన్నంగా ప్రవర్తించడమే అవిధేయత అంటారు. ఈ అవిధేయతను ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుని కృప
పొందకుండా పోతావు. దేవుని కృప పోయిన తర్వాత మనం ఏది చేసినా దేవుని దృష్టికి మనుషుల దృష్టికి తప్పుగానే ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. కృప మనల్ని కప్పుతుంది, కృప మనల్ని కాపాడుతుంది, కృప మనల్ని దీవిస్తుంది. ఆ కృపా వలయంలో దేవుడు మనల్ని క్షమిస్తూ వెళ్తున్నాడు, కరుణిస్తూ వెళ్తున్నాడు, దీవిస్తూ వెళ్తున్నాడు. ఆ కృప లేని రోజున సౌలు కుటుంబానికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పట్టునేమోనని నేను భయపడుతున్నాను. మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో, జాగ్రత్తగా ఉండండి అని భయపడుతున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పగలరా? మీరు ఎదిగే కొలది ఒదిగి ఉండండి అనే మాట వినలేదా? సహజంగా లోకంలో ఈ మాట భలే వాడతారు కాదు. అందుకని మీరు ఎంతగా ఎదుగుతున్నారో, ఎంతగా దీవించబడుతున్నారో, ఎంతగా మీరు అభివృద్ధి చెందుతున్నారో ఆ విషయంలో తగ్గి 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 అణచబడి ఉండండి, కనపడకుండా ఉండండి. ఏమండి? అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చించడానికి మొదలు పెడతాడు. అప్పుడు నువ్వు ఎంతగానో దీవించబడతావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉంటే, మూడో విషయం, కృతజ్ఞత కోల్పోకుండా ఉండాలి. స్తోత్రం చెప్పగలరా? కృప పోవడానికి ఇంకొక కారణం ఏంటి తెలుసా? కృతజ్ఞత లేకపోవడం. అన్నిటికంటే దేవునికి ఇష్టమైనటువంటిది ఏమిటంటే కృతజ్ఞత. హల్లెలూయా. నేను చిన్న పుస్తకంలో చదివాను. ఇశ్రాయేలు ప్రజల్లో చాలా కాలం క్రితం ఒక నానుడు కథ, ఒక కథ ఉండేదంట ఇశ్రాయేలీల్లో. ఏమిటంటే అది నిజమో ఒట్టిదో నాకు తెలిసి అది ఒక కథ. ఆ కథ చదివాను నేను. ఇశ్రాయేలు ప్రజలు రాజుని ఎన్నుకునేటప్పుడు ఒకానొక టైంలో ఒక పావురమును విడిచిపెడతారంట, ఒక పక్షిని విడిచిపెడతారు ప్రజల్లోనికి. అది వెళ్ళి ఎవరి మీద వాలితే వారిని రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఎవరి మీదకి వెళ్తే వాలితే వారిని పట్టాభిషేకం చేస్తారు. అది ఒక రోజున ఒక కడుపేదవాడు, తినడానికి తిండి లేనిటువంటి అడుక్కు తినే, చిప్పబట్టుకొని అడుక్కు తినేవాడి మీదకి వెళ్ళి వాలింది. ఇంకేం చేయాలి? అందరూ కలిసి దానికి కట్టుబడి ఉండాలి కదా. అందరూ వచ్చి ఆ చిప్పబట్టుకునేటువంటి అడుక్కు తినేటువంటి వాడిని పిలిచి, ఒరే మా కర్మ తెల్లారి ఈ పావురం నీ మీద వాలిందిరా, నువ్వు రాజు అయిపోయావు, కొంచెం జాగ్రత్తగా ఉండరనని సలహాదారులు, మంత్రులు వీళ్ళంతా ఉంటారు కదా. ఉండి వాడిని, ఆ వ్యక్తిని ఒక సింహాసనం మీద కూర్చొనిబెట్టి రాజుగా వారు ఎన్నుకున్నారు. ఇతడు చాలా తెలివైనటువంటి వాడు, పేదవాడే కానీ అడుక్కునేటువంటి వాడే కానీ దేశానికి ఎంతో మేలు చేస్తున్నాడు అతను. చివరికి ప్రతిరోజు కూడా ఒక టయాన్ని కేటాయించుకొని తన పర్సనల్ ఒక తోటలోకి వెళ్ళి వచ్చేవాడు. అక్కడికి ఎవరిని రానివ్వరు. సెక్యూరిటీ వెళ్ళిద్ది, తనకు రాజభటులు వెళ్తారు, ఆ తోట బయటే ఉంటారు, లోపలికి ఎవరిని రానివ్వడు. ఆయన ఒక్కడే వెళ్ళొస్తుంటాడు. వెళ్ళొస్తున్నప్పుడు వీళ్ళలో చాలామందికి డౌటు, ఇతను ఎందుకు వెళ్ళొస్తాడు అక్కడికి? కనీసం సెక్యూరిటీని కూడా రానివ్వట్లేదు ఎందుకని? ఒకసారి చూద్దాం అనుకొని చాటుగా వెళ్ళి ఒక మంత్రి, మిగతా దేశంలో ఉన్న మేధావులంతా వెళ్ళి ఇతను ఎక్కడికి వెళ్తున్నాడని చూస్తే అతను చేస్తున్న పనిని బట్టి వీరంతా ఆశ్చర్యపోయారట. ఏం చేశాడో తెలుసా? ప్రతిరోజు వెళ్ళి ఆ తోటలో ఒక చిన్న గుడిసె ఉంటే ఆ గుడిసెలో ఒక టంకు పెట్టే, పాత టంకు పెట్టెలో తను అంతకుముందు అడుక్కున్న చిప్ప, తన చేతిలో ఉన్న కర్ర, తను కప్పుకున్న దుప్పటి, అర్థమవుతుందా? ఆ పాత మురికి పట్టిన దుప్పటి ఆ టంకు పెట్టెలో దాచిపెట్టుకున్నాడు. ప్రతిరోజు వెళ్ళి ఆ టంకు పెట్టె దగ్గరికి వెళ్ళి మోకరించి దేవునికి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పొచ్చేవాడట.
ఓ ప్రభువా, నీవు నన్ను ఈ స్థానంలో ఉంచకపోతే నా బ్రతికిదే కదా. నాకేమైనా గర్వం వచ్చిందేమో, జాగ్రత్తగా నన్ను కాపాడండి. నేను సనుక్కుంటానేమో, జాగ్రత్తగా నన్ను కాపాడండి. నీవే నన్ను ఎన్నుకోకపోతే, నీవే నన్ను ఈ దారి చూపించకపోతే, నేను ఈ రోజున ఇదే చిప్పతో అడుక్కునేవాడిని, ఇదే దుప్పటితో నేను బ్రతికేవాడిని. ఈ కర్రే నా ఆస్తిగా ఉండేది. ఏ రోడ్డు పక్కనో, ఏ వీధుల పక్కనో తిరిగేవాడిని. నా బ్రతుకు, నాకు నానేటువంటి వారు ఎవరూ లేరు, అన్నం పెట్టేవారు లేరు. నేను చచ్చానో బ్రతికానో అడిగేటువంటి వారు లేరు. ఈ ఆశ్రమం ఇంత గొప్ప కృపను ఇచ్చినందులకు, మీ రెక్కల చాటును నాకు ఆశ్రయం ఇచ్చినందులకు కృతజ్ఞతలని ప్రతిరోజు వెళ్ళి అక్కడ కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పొచ్చేవాడట. మనమైతే ఏం చేస్తాము? అలాగే అడుక్కుంటున్నటువంటి వారిని, దరిద్రుడా నేను చూడు ఎలా పైకి వచ్చానో, చేతనవ్వాలే పైకి రావడానికి అనేవారమేమో. ఏమండి, అసలు మన స్థితి ఎలా ఉంటుందో తెలియదు. దేవుణ్ణి మర్చిపోతాం, మేలు చేసిన మనుషుల్ని మర్చిపోతాం. నేను ఒక ఊరు వెళ్ళాను ఈ మధ్య. పాస్టర్ గారు కన్నీళ్లతో చెబుతున్నాడు. ఆ యవనస్తుడు పాస్టర్ గారే. నేను ఓ దైవజనుడి దగ్గర ఎదిగానండి. నా యొక్క మా పాస్టర్ గారు ఏం చేశాడంటే, మా అమ్మా నాన్న నా పెళ్ళికి ఒక్క మాటతో చెబుతున్నానండి, చుట్టాలుగా చూసి వెళ్ళారు సార్, చుట్టాలుగా వచ్చి వెళ్ళారు. నా భార్య తల్లిదండ్రులు చుట్టాలుగా వచ్చారు, నా తల్లిదండ్రులు చుట్టాలుగా వచ్చారు, చుట్టపు చూపులాగా వచ్చారు. నా తల్లి నా తండ్రి నన్ను పట్టించుకోలేదు, కానీ నేను సేవకు వచ్చిన రోజు నుంచి నాకు భోజనం కానీ, నాకు పిల్లని చూసి, నాకు పెళ్లి చేసి, మా అమ్మా నాన్నకి చుట్టపు చూపులాగా భోజనం పెట్టి పంపించారు సార్ మా పాస్టర్ గారు. అందుకని నేను నా జీవితకాలం అంతా ఆ దైవజనుడికి రుణపడి ఉన్నానండి అని తన గురువుని గురించి కన్నీళ్లతో చెప్పడం నేను విన్నాను. అబ్బా, ఎంత కృతజ్ఞత తండ్రి. కొంతమంది, మా పాస్టర్ గారు నాకు పెళ్లి చేశాడు కానీ అందులో సాంబార్ సరిగా లేదు సార్, గుడ్డులా సార్, ఈ దరిద్రులు కూడా ఉంటారు. నా జీవితకాలం అంతా దైవజనుడికి రుణపడున్నాను సార్. నాకు బుర్ర పోయింది. ఒరేమయ్యా నన్ను సారో అనొద్దులే అన్నాను. స్తోత్రం చెప్పగలరా? నేను అన్నరా, లేదంటే సహోదరుడాను, పాస్టర్ గారు అన్నాను. హలో, నేనేమన్నా ఆఫీసర్ని అయింది నువ్వు సారు అంటానికి? అంటే అటోళ్ళందరూ సారు అనే బ్యాచ్లే స్తోత్రం చెప్పాలి. కొన్ని ఏరియాల్లో అది కోత పదం అన్నమాట. ఓ అక్క ఎడికి పోతున్నావు? చిన్నోళ్ళనైనా పెద్దోళ్ళనైనా ఓ అన్న ఈ బస్సు అడిగిపోయిద్దే అని అడుగుతుంటారు కదా. అందుకని అన్న అక్క అనేటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి. అలాగే కొంతమందికి ఒక ఊత పదం. ఒకసారి మీరు ఆలోచించండి, కృతజ్ఞత ఉందా? మీ అమ్మా నాన్న నీ జీవితంలో ఎన్ని కష్టాలు పడి నేను పెంచారు ఎప్పుడు గుర్తుందా? దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు నీకు గుర్తుందా? ఎన్ని మేలులు అనుభవించావో నీకు ఎప్పుడైనా గుర్తుందా? అవన్నీ గుర్తుండవు, సనుగుడు మాత్రం గుర్తుంటుంది. మేలులు గుర్తున్నవాడు కృతజ్ఞతలు చెబుతాడు, మేలులు మర్చిపోయినవాడు సనుగుతాడు. సనుగులు సంచయాలు సంహారకుని చేతిలో పడేటట్లు చేస్తాయి. అందుకని దేవుని కృప మీరు పొందకుండా తప్పిపోవునేమోనని కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు.